మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి పంపిస్తారు. సో టైలరింగ్ ఉంది, మ్యాషన్ వర్క్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవ్వట్లేదు. అసలుగా నేర్చుకునే వాళ్ళకి కాదు ఇది. నువ్వు విశ్వకర్మ స్కీమ్ యొక్క పాంప్లెట్ ఇచ్చాను కదమ్మా, ఇందులో ముందు అక్కడ ఏం రాశారు చూడండి. సాంప్రదాయ పరంగా మీరు నేర్చుకుని అంటే ఎక్కడైనా మీరు ఏదైనా గురువు దగ్గర నేర్చుకున్నారే అదే మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసి నేర్చుకుంటే అన్నారు. అది గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇది 18 రకాల వృత్తుల వాళ్ళకి సహాయం కోసం అని ఇచ్చాం. తర్వాత మిగతావన్నీ నడుస్తున్నాయి, కానీ టైలరింగ్ మ్యాషన్ వచ్చేటప్పటికి మన అప్లికేషన్ ఎక్కువ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. అంటే ఇప్పుడు మేము అభయాలు నేర్చుకున్నాం సార్, ఇప్పుడు మాకు పనికి రాదంటారా విశ్వకర్మ? చెప్తానమ్మా, అందరికి ఇట్లాంటి సమాధానం అందరికి మనసులో ఉంటుంది, ప్రశ్న అడగలేరు. అందుకనే అమ్మా మీకు నేర్చుకోండి, ఫస్ట్ తెలుసుకోండి అన్నాను. నేర్చుకోండి కూడా పక్కన పెట్టండి, తెలుసుకోండి చెప్తున్నప్పుడు. తెలుసుకుని చేస్తే తప్పకుండా దానికి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇలాంటి కష్టాలు రావు. మీరు ఏదో నేను చాలా కష్టపడ్డాను, నేను అప్లై చేసేసాను అన్నాను. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వేశారు. ఓకే, ఇన్ని కోట్ల అప్లికేషన్స్ ఫామ్ వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ నీకు ఇంటర్వ్యూ దాకా పిలిచారు అంటే నీకు కొంచెమైనా నాలెడ్జ్ తో, అంటే ఎంత మందిని ఫిల్టర్ చేశారో చూసుకోండి. ఓకే, కొంచెమైనా నాలెడ్జ్ తో నువ్వు చేస్తున్నావు అని ఆశతో. అలాంటి నాలెడ్జ్ నీకు తెలిసిన వాళ్ళు బ్యాంక్ లో లోన్స్ గురించి తెలియకుండానే లోన్ తీసుకున్నారా? ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ?